డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో శాతవాహనుల యొక్క రాజుల చరిత్రను మనం చెప్పుకుంటున్నాం. పూర్వపు వీడియోలో మనం చెప్పుకున్నటువంటి రాజులు శ్రీముఖుడు, ఇతనే వంశస్థాపకుడు అని, ఇతని కాలంలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం, మరి ముఖ్యంగా నాణేల ప్రకారం, ఆ తర్వాత కాలంలో వేయబడినటువంటి శాసనం నానేఘడ్ శాసనం ప్రకారం ఇతని యొక్క చరిత్రను మనము కొద్ది వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి కృష్ణుడు, అతని కాలంలో వేసినటువంటి నాసిక్ శాసనం, అతని గురించిన వివరణ పురాణాల్లో ఏముంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. నాసిక్ శాసనం యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ యొక్క శాసనం మౌర్యుల పరిపాలన విధానంలో ఏ విధంగా శాతవాహనుల పరిపాలనను తీర్చిదిద్దారు అనే విషయాన్ని అందులో వివరించడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చినటువంటి శాతకర్ణి, ఇతను శాతవాహన రాజుల్లో 3వ రాజు. ఇతని యొక్క చరిత్రను తెలుసుకోవాలి అంటే చాలా ప్రాముఖ్యమైన ఆధారం నానేఘడ్ శాసనం. ఇతను దాదాపు శాతవాహన సామ్రాజ్యాన్ని 18 సంవత్సరాలు పరిపాలన చేశాడు అని. నెక్స్ట్ ఈ యొక్క నానేఘడ్ శాసనం గురించిన ప్రాముఖ్యత మనం చెప్పుకున్నాం. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఒక ప్రతిమ శాసనం, అంటే విగ్రహాలతో కూడి ఉన్నటువంటి శాసనం. ఇది ఒక అలంకార రూపంలో తన యొక్క భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ నానేఘడ్ శాసనాన్ని తను వేయటం జరిగింది. ఇందులో తన యొక్క పితరులైనటువంటి శ్రీముఖుడి గురించిన ప్రస్తావన, ఆ తర్వాత తన యొక్క కుమారుల గురించిన ప్రస్తావన ఈ యొక్క నానేఘడ్ శాసనంలో తను పేర్కొంది అనే విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. నెక్స్ట్ శాతకర్ణి, మొదటి శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని మనం వివరిస్తూ అతనికి ఉన్నటువంటి బిరుదుల్ని, అతను చేసినటువంటి 20కి పైగా క్రతువుల గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ కళింగాను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కారవేలుని పైన విజయాన్ని సాధించిన అటువంటి మొదటి శాతకర్ణి యొక్క విజయాల్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆ తర్వాత 2వ శాతకర్ణి, అతని కాలంలో చాలా సంవత్సరాలు అతను పరిపాలన చేశాడు. 56 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేశాడు. 2వ శాతకర్ణి పురాణాల ప్రకారం 6వ రాజు అనే విషయాలు మనము ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈరోజు ఇంకా కొంతమంది రాజుల గురించి మనం చెప్పుకుందాం. వీలైతే ఈ వీడియోలోనే శాతవాహనుల యొక్క రాజుల గురించి పూర్తిగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చూడబోయే ఫస్ట్ రూలర్ ఎవరు అంటే హలుడు. ఇతను పురాణాల ప్రకారం 17వ రాజు. శాతవాహన చక్రవర్తులందరిలో ఇతను 17వ రాజు. ఇతను దాదాపు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతని పరిపాలన కాలంలో ఈ యొక్క తక్కువ సమయంలోనే సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక ప్రోత్సాహాన్ని ఇతని ఇవ్వడం జరిగింది. తానే స్వయంగా ఒక గ్రంథాన్ని కూడా రచించాడు, అదే గజసప్తశతి. ఈ యొక్క గ్రంథంలో అనేక సామాజిక విషయాల్ని అందులో పేర్కొన్నారు, సమాజాన్ని కళ్ళ ముందుంచే ప్రయత్నం చేశారు అనే విషయాన్ని మనము సాహిత్య ఆధారాల్లో మనం చూసాం. నెక్స్ట్ ఇతని కాలంలో రచించబడినటువంటి ఇంకొక గ్రంథం ఏది అంటే లీలావతి పరిణయం అనే గ్రంథం. ఈ యొక్క గ్రంథాన్ని రచించిన వాళ్ళు ఎవరు అంటే కుతూహలుడు అనేవాళ్ళు ఈ యొక్క గ్రంథాన్ని రచించారు. అయితే ఈ యొక్క గ్రంథంలో హలుడు తను సింహల రాకుమార్తె అయినటువంటి లీలావతిని వివాహం చేసుకున్న విధానాన్ని ఆ యొక్క గ్రంథంలో అతను వర్ణిస్తూ వచ్చాడు. ఈ యొక్క గ్రంథంలో వారి యొక్క వివాహంని ఒక కావ్య రూపంలో అతను పేర్కొనడం జరిగింది. అందులో పేర్కొన్నటువంటి కొన్ని ప్రాంతాలు, సప్తమ గోదావరి వద్ద భీమేశ్వర సన్నిధిలో ఈ యొక్క వివాహం జరిగినట్లు ఈ ప్రాంతాలని ఆ యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క సమయాల్లో జరిగినటువంటి వివాహాన్ని చాలా అందంగా, వారి యొక్క వివాహ మహోత్సవాన్ని అందులో అతను రచిస్తూ వచ్చాడు.
నెక్స్ట్ అయితే ఈ యొక్క ప్రాంతం గురించినటువంటి అనేక వాదనలున్న ఈ యొక్క ప్రాంతం దేనికి సంబంధించింది అనేది. అయితే సంగనబట్ల నరసయ్య అనేవాళ్ళు ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సాక్ష్యాధారాలతో అతను ఏమని నిరూపించాడు అంటే, సప్తమ గోదావరి అనే ప్రాంతం కరీంనగర్ జిల్లాలోని వేంపల్లి వెంకట్రావుపేట అని చెప్పేసి అతను చెప్తూ వచ్చాడు. అంటే గోదావరి నది ఒడ్డున జరిగినటువంటి వీరి యొక్క వివాహం ఎక్కడ జరిగింది అంటే కరీంనగర్ జిల్లాలోని వేంపల్లి వెంకట్రావుపేటలో అనే విషయాన్ని అతను చెప్తూ వచ్చాడు. ఈ విషయాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే సంగనబట్ల నరసయ్య అనే వాళ్ళు. ఈ యొక్క లీలావతి పరిణయం అనే గ్రంథం ద్వారా హాలుడి యొక్క లీలావతి యొక్క పరిణయం ఏ విధంగా జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయము ఆ యొక్క గ్రంథంలో చెప్పబడతా ఉంది. అయితే ఇక్కడ రచించబడినటువంటి ఇంకొక గ్రంథం ఏంటి అంటే బృహత్ కథ. ఈ యొక్క బృహత్ కథను రచించినటువంటి వాళ్ళు ఎవరు అంటే హలుని యొక్క మినిస్టర్ అయిన మంత్రి అయినటువంటి గుణాఢ్యుడు అనే అతను ఈ యొక్క బృహత్ కథను రచించాడు. ఈ యొక్క హలుని కాలంలో చూసినట్లయితే ఎప్పటి నుండో ప్రాకృత భాషకి చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి శాతవాహనులు హలుని కాలానికి వచ్చేసరికి ప్రాకృత భాషకి ఒక స్వర్ణయుగంగా పేర్కొంటూ వచ్చారు. అలా ఇవన్నీ గ్రంథాలు ప్రాకృత భాషలో ఉండటం బట్టి అయితే గుణాఢ్యుని యొక్క బృహత్ కథ అతను పైశాచిక భాషలో అతను రాయటం జరిగింది. ఈ యొక్క గ్రంథానికి వాళ్ళు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం బట్టి ఈ యొక్క బృహత్ కథను అగ్నికి ఆహుతి చేస్తూ ఉన్నటువంటి గుణాఢ్యుడు ఇటువంటి సంఘటనను పూర్తిగా కథాసరి సాగరం అనే గ్రంథంలో సోమదేవుడు దాంట్లో చిత్రించడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ హలుని కాలంలో చూసినట్లయితే అతను 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతనికి కవివత్సల అనే బిరుదుంది. ఇతని కాలంలో ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా పేర్కొనడం జరుగుతుంది. ఇతను రచించిన గ్రంథం గదసప్తశతి. ఈ యొక్క గ్రంథంలో ఆనాటి సమాజం యొక్క పరిస్థితుల్ని, ఇంకా ఈ యొక్క గ్రంథాన్ని రచించిన వాళ్ళు అతనికి సహకరించినటువంటి చాలామంది స్త్రీలు ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, లీలావతి పరిణయం అనే గ్రంథం కుతూహలుడు రచించాడు. ఈ యొక్క లీలావతి ఎవరు అంటే సింహల రాకుమార్తె అయినటువంటి ఈ యొక్క లీలావతిని పరిణయం చేసుకున్నటువంటి హలుడు ఆ యొక్క పరిణయ మహోత్సవాన్ని అందులో చిత్రించడం జరిగింది. ఈ యొక్క గ్రంథం కావ్య రూపంలో అతను రచించాడు. ఇది సప్తమ గోదావరి ఒడ్డున భీమేశ్వరుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వివాహం జరిగినట్టు కుతూహలుడు పేర్కొన్నాడు. నెక్స్ట్, ఇతని కాలంలో రచించబడినటువంటి గ్రంథం బృహత్ కథ. ఈ యొక్క గ్రంథం గుణాఢ్యుడు అనే అతను రచించడం జరిగింది పైశాచిక భాషలో. నెక్స్ట్, ఇతను దాదాపు 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఉండొచ్చు. నెక్స్ట్, శాతవాహన రాజుల్లో మరి కుంతల శాతకర్ణి అనేవాళ్ళు ఎన్నో రాజు క్లియర్గా పేర్కొనలేం, కానీ కుంతల శాతకర్ణికున్న బిరుదు విక్రమాదిత్య అనే బిరుదు. అయితే కుంతల శాతకర్ణి కాలానికి వచ్చేసరికి అప్పటి వరకు శాతవాహనులు ప్రాకృత భాషకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కుంతల శాతకర్ణికి వచ్చేసరికి ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను వాళ్ళు రాజ్య భాషగా ప్రకటిస్తూ వచ్చారు. అయితే దీని వెనకాల ఒక కథ ఉంది. ఏంటి అంటే కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించినటువంటి శర్వవర్మ అనే అతను కుంతల శాతకర్ణికి దగ్గరికి వచ్చి సంస్కృత భాషను కొన్ని రోజులలో నేర్పించేసి, అంటే ఒక సవాలు విసిరి ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను నేర్పించి అనుకున్నన్ని రోజుల్లోనే ఆ యొక్క సంస్కృత భాషను అక్షరాలతో పూర్తిగా ఆ భాషను నేర్పించారు ఈ యొక్క శర్వవర్మ అనే అతను.
దీంతో అప్పటి నుండి రచించబడినటువంటి అనేక గ్రంథాలు కానీ, వీళ్ళు ఎంతో ప్రజాదరణ పొందినటువంటి ప్రాకృత భాష స్థానంలో కుంతల శాతకర్ణి నుండి వాళ్ళు సంస్కృత భాషను స్వీకరించడం జరిగింది. అయితే ఈ యొక్క కుంతల శాతకర్ణి కాలం వరకు గుణాఢ్యుడు అనే అతను కొనసాగాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కుంతల శాతకర్ణి అనగానే మనకి గుర్తు రావాల్సిన విషయం ఏంటి అంటే, ఇతని కాలం నుండే శాతవాహనుల కాలంలో అప్పటి వరకు ప్రాకృత భాషను పోషించడం జరిగింది. అయితే కుంతల శాతకర్ణి నుండి శర్వవర్మ నేర్పించినటువంటి ఆ యొక్క వ్యాకరణం, కాతంత్ర వ్యాకరణం అనేది ఇది ఏంటి అంటే సంస్కృత భాషను నేర్చుకునేందుకు ఉన్నటువంటి వ్యాకరణం ఇది. అంటే సంస్కృత గ్రంథం భాషలో ఈ యొక్క గ్రంథం రాయబడింది. ఈ యొక్క గ్రంథంలో సంస్కృత భాష యొక్క వ్యాకరణాన్ని వివరిస్తూ భాషను నేర్చుకోవడానికి ఉన్నటువంటి అనేక వ్యాకరణాన్ని అందులో పొందుపరిచాడు శర్వవర్మ. అప్పటి నుండి కుంతల శాతకర్ణి అతని కాలంలో సంస్కృత భాషను పాటిస్తూ వచ్చారు. ఇది కుంతల శాతకర్ణి గురించిన వివరణ. నెక్స్ట్ గౌతమీపుత్ర శాతకర్ణి. అయితే కుంతల శాతకర్ణి తర్వాత మరి ఎంతమంది రాజులు పరిపాలన చేశారు, ఎవరెవరు వచ్చారు అనేది పూర్తిగా ఆధారాలు లేవు. అయితే గౌతమీపుత్ర శాతకర్ణ ఇక్కడి నుండి మలి శాతవాహనుల యొక్క రాజ్యం ప్రారంభమవుతుంది. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 106 నుండి 130వ సంవత్సరం వరకు ఇతను పరిపాలన చేస్తూ వచ్చాడు. అయితే ఇతని శాతవాహన రాజులందరిలో గొప్పవాడు. పురాణాల ప్రకారం ఇతను 23వ రాజు. 24 సంవత్సరాలు చాలా సమర్థవంతంగా పరిపాలన చేశాడు. అయితే ఇతని తల్లి ఇతని గురించినటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ ఒక ప్రశస్తి శాసనాన్ని వేయటం జరిగింది. అదే నాసిక్ శాసనం. తన యొక్క కుమారుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ అతని యొక్క మరణానంతరం వేసినటువంటి శాసనమే ఈ యొక్క నాసిక్ ప్రశస్తి. అందుకే దాన్ని ప్రశస్తి అని పిలిచారు. అయితే ఈ యొక్క శాసనాన్ని గౌతమి పుత్ర శాతకర్ణి గురించి వివరించుస్తున్న ఈ యొక్క నాసిక్ శాసనంని తన కుమారుడైనటువంటి వశిష్ఠి పుత్ర పులోమావి కాలంలో అతని యొక్క 18వ సంవత్సర కాలంలో ఈ యొక్క శాసనం వేయబడింది. ఈ యొక్క నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వివరిస్తూ అనేక బిరుదుల్ని వివరిస్తుంది. తాను జయించినటువంటి అనేక ప్రాంతాలను గురించి అందులో పేర్కొంటుంది. నెక్స్ట్ తాను ఏమని చెప్పుకుంటుంది అంటే, నేను ఒక గొప్ప వ్యక్తికి తల్లిని, మరొక రాజుకు మహారాజా పితామహిని అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాల్ని పేర్కొనడానికి లేదా తెలుసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన ఆధారం. అయితే ఈ యొక్క నాసిక్ శాసనాన్ని శివస్వామి మహాగోపులు అనే వాళ్ళు ఈ యొక్క నాసిక్ శాసనం పైన ఉన్నటువంటి అక్షరాల్ని చెక్కారు. నెక్స్ట్ అయితే ఈ యొక్క శాసనం ద్వారా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ యొక్క శాసనం ద్వారా అతను గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజుల్ని, పలహావాల్ని, యవనుల్ని, పల్లవుల్ని, పశ్చిమ క్షాత్రపులు అనే రాజుల్ని ఓడించాడు అని చెప్పేసి అందులో పేర్కొనడం జరుగుతుంది. అవి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనంలో ఉన్నటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదుల ఆధారంగా మనము తెలుసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజ్యం శాతవాహన రాజ్యం. ఓకే, దానికి పైగా ఉన్నటువంటి వాళ్ళు శకులు. ఈ యొక్క శకుల్ని ఓడించాడు, రాజ్యాన్ని విస్తరించాడు.
నెక్స్ట్ మ్యాప్లో మనం చూద్దాం ఇంకా క్లియర్గా. దీంట్లో చూసినట్లయితే వెస్టర్న్ శాత్రాపీస్ అనే వాళ్ళని, ఈ యొక్క పశ్చిమ క్షాత్రాపుల్ని ఓడించి రాజ్యాన్ని పూర్తిగా అతను విస్తరించాడు. అందుకని చెప్పేసి ఇతని కాలంలో తన యొక్క రాజధానిని ప్రతిష్టానపురంకి అతను మార్చడం జరిగింది. అంటే పైఠాన్ అనే ప్రాంతానికి, తన యొక్క రాజ్యానికి కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పైఠాన్ ప్రాంతంలో తన యొక్క రాజధానిని మార్చడం బట్టి తాను జయించినటువంటి అనేక ప్రాంతాలపైన తన యొక్క ఆధిపత్యాన్ని చూపించడం కొరకు ఆ యొక్క రాజధానిని మారుస్తూ వచ్చాడు గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ ఈ యొక్క శాసనంలో పేర్కొన్నట్టు అనేక ప్రాంతాల గురించి ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క ప్రాంతాల గురించి ఒకటొక్కటిగా మనం చూద్దాం. ఏంటి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని, అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి అసిక ప్రాంతం. ఈ యొక్క అసిక ప్రాంతం ఏంటి అంటే ప్రస్తుతం హైదరాబాద్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం అసిక ప్రాంతం. అంటే తాను జయించిన తర్వాత తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అవేంటి? మొట్టమొదటిగా ఫస్ట్ వన్ అసిక అనే ప్రాంతం. ఈ యొక్క అసిక అనే ప్రాంతం దేన్ని పిలిచేవాళ్ళు? హైదరాబాద్ మెదక్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అసిక ప్రాంతం అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ అస్మక. అస్మక అనే ప్రాంతం ఏంటి అంటే మనకు తెలుసు, పోతన్ అనే ప్రాంతం. ఎప్పుడో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి చాలా వెలుగొందినటువంటి ప్రాంతం ఇది. నిజామాబాద్ ఇంకా దీని చుట్టుపక్కల సమీపంలో ఉన్నటువంటి ఔరంగాబాద్, ఇంకా చెప్పాలి అంటే ఇందులోకే వేములవాడ, కరీంనగర్ ప్రాంతాలు కూడా వస్తాయి అస్మక రాజ్యం. నెక్స్ట్ అతను రాజధానిగా చేసుకున్నటువంటి ములక ప్రాంతం, ఆ ప్రాంతం ఏంటి అంటే పైఠాన్, అదే ప్రతిష్టానపురం అనే ప్రాంతం. నెక్స్ట్ కొంకన్ ప్రాంతాలు. ఇవి ఏంటివి అంటే వీటిని ఏమని పిలిచేవాళ్ళు అంటే అపరాంత అని పిలిచేవాళ్ళు. మీ మ్యాప్లో కనిపిస్తున్నట్టుగా చూడండి, అపరాంత అనే ప్రాంతాలు. ఇవి ఏంటివంటే బొంబాయి, పూనా ప్రాంతాలని ఈ విధంగా పిలిచేవాళ్ళు. నెక్స్ట్ అనూప అనే ప్రాంతం, మహిష్మతికి ఎగువగా ఉన్నటువంటి ప్రాంతం అనూప అనే ప్రాంతం. నెక్స్ట్ వివి మిరాషి ప్రకారం వీళ్ళు విదర్భానే రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి ఆ ప్రాంతాలని నాగపూర్, బీరర్ అని చెప్పొచ్చు. విదర్భ ప్రాంతాలు, విదర్భ అనే ప్రాంతాలు ఎక్కడ? నాగపూర్, బీరర్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని విదర్భ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ వన్ అకరా. ఈ యొక్క అకరా అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్కి దగ్గరలో, అంటే మధ్యప్రదేశ్లో విషిద, నెక్స్ట్ తూర్పు మాలవా ప్రాంతాలని కలిపి ఏమని పిలిచేవాళ్ళు అంటే అకరా అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ అవంతి. అవంతి అంటే మనం ముందు నుండి వింటా ఉన్నాం. అవంతి అనే ప్రాంతం ఎక్కడ? ఉజ్జాయిని, పశ్చిమ మాల్వా ప్రాంతం. అకరా అంటేనేమో తూర్పు మాల్వా ప్రాంతం వస్తుంది, అవంతి ప్రాంతం ఏమో పశ్చిమ మాల్వా ప్రాంతం వస్తుంది, దాంతోపాటు ఉజ్జాయిని వస్తుంది. నెక్స్ట్ సౌరాష్ట్ర అంటే ఇది దక్షిణ కథియావాడ్ ప్రాంతానికి సంబంధించింది. నెక్స్ట్ కుంకుర అనే ప్రాంతం. ఈ కుంకుర అనే ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ యొక్క కుంకుర అనే ప్రాంతం కుకుర అనే ప్రాంతం ఇది దక్షిణ రాజస్థాన్. ఈ విధంగా చూసినట్లయితే ఇతను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ప్రాంతాలని, అంటే రాజస్థాన్ వరకు తన యొక్క రాజ్యం విస్తరింప చేశాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అందుకనే ఈ యొక్క నాసిక్ శాసనం ఇతని గురించి ఏమని పేర్కొంటుంది అంటే ఇతను మళ్ళీ శాతవాహనుల యొక్క ఔన్నత్యాన్ని తను విస్తరించాడు. అంతకుముందు పరిపాలన చేసినటువంటి శాతవాహన రాజుల యొక్క గొప్పతనాన్ని, ఓకే, దానికంటేగా ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వీళ్ళ యొక్క రాజ్యం
అన్ని భాగాలుగా విస్తరింపజేశాడు అని చెప్పేసి చెప్తుందన్నమాట. అతని యొక్క అతని యొక్క నాణేలను బట్టి ఇంకా క్లియర్గా మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. నెక్స్ట్ ఇతని యొక్క నాణేలు ఏంటివంటే, ఇతను నాణేలు పశ్చిమ క్షాత్రప రాజు అయినటువంటి నహపానుని ఓడించేసి అతని యొక్క నాణేల్ని అతను మళ్ళీ తిరిగి ముద్రించాడు. వాటినే ఏమని పిలిచారు అంటే, ఇవి జోగల్ తంబి అనే ప్రాంతం దగ్గర దొరికాయన్నమాట. అంటే ఈ యొక్క నాణేలు ఏమని తెలియజేస్తూ ఉన్నాయి అంటే, నహపానుని పైన ఇతడు విజయాన్ని సాధించాడు అనే విషయాన్ని ఈ యొక్క నాణేల ద్వారా బహిర్గతం అవుతుంది. అయితే ఈ యొక్క జోగల్ తంబి అనే నాణ్యం దగ్గర ప్రాంతం వద్ద ఓ పెద్ద రాశిగా నాణేలు లభించాయి. దాదాపు 9,000కు పైగా నాణేలు లభించాయి అన్నమాట. అంటే నహపానుని యొక్క నాణ్యమే తన యొక్క రాజ్య ప్రాంతాన్ని అతను అధీనం చేసుకొని అక్కడున్నటువంటి ప్రాంతంలో తన యొక్క అధికారాన్ని స్థిరపరిచేందుకు గుర్తుగా అక్కడ ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి నాణేల్ని తిరిగి ఇతను తన యొక్క ముద్రల్ని దానిపైన ముద్రింపజేశాడనమాట. దీన్ని బట్టి ఏమని తెలుస్తుంది అంటే, నహపానుని పైన ఇతను విజయాన్ని సాధించాడు. అతని నహపానుని యొక్క ప్రాంతాల్ని ఇతను జయించాడు. కాబట్టి అతని యొక్క నాణేల్ని ఇతను రీప్రింట్ లాగా అనమాట ముద్రించడం జరిగింది. ఈ విధంగా తన యొక్క ఆధిపత్యాన్ని ఈ యొక్క నాణేల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా అతని యొక్క శాసనమైనటువంటి నాసిక్ శాసనం, అతను విడుదల చేసినటువంటి అనేక నాణేల ద్వారా అతని యొక్క చరిత్రను మనము మళ్ళీ తిరిగి చదువుకోగలుగుతూ ఉన్నాం. అయితే ఇతని కాలంలో చూసినట్లయితే 2 శాసనాలు, నాసిక్ ప్రాంతంలోనే 2 శాసనాలు ఈ యొక్క ప్రాంతంలో తన యొక్క పులోమావి కాలంలో 18వ సంవత్సరంలో వేయబడింది అని చెప్పాం. 2వ శాసనం 24వ పరిపాలన కాలంలో వేయబడింది. ఇతని యొక్క నాణేలు జోగల్ తంబి వద్ద దొరికినటువంటి నాణేలేమో పశ్చిమ క్షాత్రప రాజైనటువంటి నహపానుని ఓడించి తిరిగి ముద్రించినటువంటి నాణేలు జోగల్ తంబి ప్రాంతంలో లభించాయి. అదేవిధంగా ఇతని యొక్క నాణేలు కొండాపూర్, పెద్దబంకూర్ అనే ప్రాంతంలో లభించాయన్నమాట. ఇప్పుడు శాతవాహన రాజు అయినటువంటి ఈ యొక్క గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని తన యొక్క బిరుదుల రూపంలో మనము చూద్దాం. ఫస్ట్ వన్, అతనికి ఉన్నటువంటి బిరుదు త్రిసముద్ర పీతతోయ వాహన. నిజానికి ఇది తెలుగులో ఏమని ఉంటుందంటే త్రిసముద్ర తోయ పీత వాహన అని ఉంటుంది అనమాట. దీనికి మీనింగ్ ఏంటి అంటే 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు ఇతనికి ఉంటాయి అన్నమాట. అంటే మన యొక్క ఇండియా మ్యాప్ చూసినట్లయితే కింద 3 సముద్రాలు మనకు కనిపిస్తాయి. అంటే ఆ 3 సముద్రాల నీళ్లు తాగేటంతటి అశ్వబలం ఇతని దగ్గర ఉంది అని చెప్పేసి అతని యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క బిరుదులో అతను చూపించడం జరుగుతుంది. అదేవిధంగా శక యవన పలహవ నిసుధన అనే బిరుదు, ఈ బిరుదును బట్టి శకరాజుల్ని, యవన రాజుల్ని, పలహవ రాజుల్ని వీళ్ళ యొక్క రాజ్యాన్ని పూర్తిగా పతనం గావించాడు అనే విషయము అతనికి ఉన్నటువంటి శక యవన పలహవ నిషూధనుడు అనే బిరుదు ద్వారా మనకి అర్థమవుతా ఉంది. మనం ఇందాక మ్యాప్లో చూసినాం, శకరాజులు, యవన రాజులు, పలహవ రాజుల యొక్క వాళ్ళ యొక్క ప్రాంతాలని జయించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క బిరుదుకు అతను అర్హుడు. నెక్స్ట్ ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే శాతవాహన కుల యశం ప్రతిష్ఠాకరణ అనే బిరుదు, శాతవాహన కుల యశం ప్రతిష్టాపనకరుడు అనే బిరుదు. నెక్స్ట్ చూసినట్లయితే
క్షత్రియ దర్పమాన అనుడు. ఈ యొక్క బిరుదు ద్వారా క్షత్రుల యొక్క అహంకారాన్ని అణిచివేసినటువంటి వీరుడుగా ఇందులో ఈ యొక్క బిరుదు ద్వారా చెప్పబడతా ఉంది. ఇవే కాదు, ఏక బ్రాహ్మణుడు, ఏకశూరుడు, ఏక ధనుర్ధరుడు, ఆగమన నిలయ అనే ఈ యొక్క బిరుదుల్ని చూసినట్లయితే ధర్మార్థ కామము వాటిని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాడు. తన యొక్క పరిపాలన కాలంలో చక్కగా ఆచరణ పెట్టాడు. ఇంకొకటి, వర్ణ సాంకర్యాన్ని అతను మాన్పివేశాడు. అంటే కులాల్ని మారే విధానాన్ని మార్పివేశాడు. నెక్స్ట్, ధర్మశాస్త్రానుసారంగా అతను పరిపాలన చేశాడు. బ్రాహ్మణుల్ని అంటే వాళ్ళకున్నటువంటి గౌరవాన్ని కాపాడాడు అనే విషయాన్ని ఈ యొక్క అతనికి ఉన్నటువంటి బిరుదుల ద్వారా, ఏక బ్రాహ్మణ, ఆగమన నిలయ అనే బిరుదుల ద్వారా మనకి అర్థమవుతా ఉంది. ఈ విధంగా అనేక బిరుదుల్ని కలిగి ఉన్నటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి తన యొక్క గొప్ప విజయాలు, నెక్స్ట్ తన యొక్క సామ్రాజ్యం ఎంతగా తాను విస్తరింపజేశాడు అనే విషయం ఈ యొక్క బిరుదుల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి, ఇతని యొక్క చరిత్రను బట్టి తన గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి శాసనాలు, నాణేలను బట్టి, ఆ శాసనాల్లో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి బిరుదులను బట్టి ఏమని తెలుస్తూ ఉంది అంటే, ఇతను కేవలము ఆంధ్ర ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్నే కాదు కానీ మహారాష్ట్రతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలని కూడా ఇతను జయించాడు అనే విషయము ఈ యొక్క ఆధారాల ద్వారా మనకి స్పష్టమవుతా ఉంది. ఇలాంటి గొప్ప రాజు శాతవాహన రాజుల్లో ఇతను అందరిట్లలో గొప్పవాడిగా పేర్కొనబడ్డాడు. అయితే చాలా తక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడు. దాదాపు 24 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. కానీ శాతవాహన సామ్రాజ్యాన్ని చాలా విస్తృతపరిచాడు ఇతని కాలంలో. నెక్స్ట్, ఇతని తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు అంటే వశిష్ఠిపుత్ర పులోమావి. ఇతని యొక్క కాలంలో చూసినట్లయితే ఇతని తర్వాత అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి వశిష్ఠిపుత్ర పులోమావి, ఇతన్ని రెండవ పులోమావి అని పిలుస్తారు. ఇతను క్రీస్తు శకం 130 నుండి 154 సంవత్సరం వరకు ఇతను పరిపాలన చేశాడు. అయితే ఇతని యొక్క శాసనాలు కార్లే, నాసిక్, అమరావతి, మేకధోని, బనవాసి అనే మొదలగు ప్రాంతాల్లో ఇతని యొక్క శాసనాలు లభించాయి. అయితే ఇతని కాలంలోనే నాసిక్ శాసనం వేయబడింది అని ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఇతని యొక్క రాజధాని ధాన్యకటకం, అంటే ఆంధ్ర ప్రాంతానికి వీళ్ళ యొక్క రాజధాని మార్చారు. ఎవరి కాలంలో? వశిష్ఠిపుత్ర పులోమావి కాలంలో. అంతకుముందు పైఠాన్ రాజధానిగా వీళ్ళకు ఉండేది. ఇతని కాలం నుండి అమరావతిని వీళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. అయితే గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనంలో పులోమావిని గురించి ఏమని చెప్తుంది అంటే, ఇతను దక్షిణ పదీశ్వరుడు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అంటే దక్షిణ ప్రాంతానికి పూర్తిగా ఇతనే ప్రభువుగా ఈ యొక్క పులోమావిని నాసిక్ శాసనంలో తను పేర్కొంది. అయితే ఇతని యొక్క నాణేలు ఓడ ముద్రతో ఉన్నాయి అని చెప్తారు. అవి యజ్ఞశ్రీ శాతకర్ణివి కూడా ఉన్నాయి సేమ్. అయితే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని బుక్స్లలో వశిష్ఠిపుత్ర పులోమావి కాలంలో ఉన్నటువంటి నాణేల పైన ఈ యొక్క ఓడ ముద్ర ఉంది అనేది పేర్కొనబడలేదు. కొన్ని ఆర్టికల్స్లో ఈ యొక్క విషయాన్ని స్పష్టం చేశారు. నెక్స్ట్, ఇతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠిపుత్ర శాతకర్ణి. వశిష్ఠిపుత్ర శాతకర్ణి 154 నుండి 165వ సంవత్సరం వరకు ఇతను క్రీస్తు శకంలో ఇతను పరిపాలన చేశాడు. అయితే ఇతని కాలంలో చూసినట్లయితే ఎవరైతే
పుత్ర శాతకర్ణి కాలంలో ఓడిపోయినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి గౌతమిపుత్ర శాతకర్ణి పతనాంతరం మళ్ళీ శాతవాహనుల యొక్క రాజ్యం పైన దండెత్తారు అనే విషయము జూనాగాడ్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ జూనాగాడ్ శాసనం ఎవరిది అంటే శకరాజుల్ని ఓడించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, ఈ యొక్క వశిష్ఠపుత్ర శాతకర్ణి కాలంలో అదే శకరాజులు వీళ్ళపైన దండెత్తారు. అందులోనే ఎవరు అంటే శకరాజు అయినటువంటి రుద్రధమనుడు అనే అతను ఈ యొక్క జూనాగాడ్ శాసనం అతను వేశాడు. ఈ యొక్క శాసనం ద్వారా శాతవాహనుల్ని ఇతను ఓడించాడు అనే విషయాన్ని అతను పేర్కొన్నాడు. అంటే 2 సార్లు ఇతను శాతవాహన రాజ్యం పైన దండెత్తి దక్షిణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క శాతవాహనుల్ని ఓడించాను అని చెప్పేసి ఆ యొక్క శాసనంలో అతను పేర్కొనడం జరిగింది. ఇదే శాసనంలో అతను ఏమని చెప్పాడు అంటే వశిష్ఠిపుత్ర పులోమావి గురించి అతను పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇతని యొక్క ఇంకొక శాసనం వశిష్ఠిపుత్ర శాతకర్ణి వేసినటువంటి శాసనం ఏంటి అంటే కనిహేరి శాసనం. ఓకే, ఈ యొక్క కనిహేరి శాసనం ఎవరు వేస్తారు అంటే నిజానికి తన యొక్క భార్య వేయడం జరుగుతుంది. కనిహేరి శాసనంలో ఇతని గురించిన ప్రస్తావన ఉంటుంది. మరి అందులో ఇంకా స్పష్టంగా ఏముంటుంది అనే విషయం గమనించినట్లయితే తన యొక్క భార్య గొప్పతనం గురించి ఆమె వివరిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కథ ప్రకారం ఏంటి అంటే ఇతను కనిహేరి శాసనాన్ని వేసినటువంటి వశిష్ఠిపుత్ర శాతకర్ణి భార్య అయినటువంటి ఆమె ఆ యొక్క శాసనంలో ఏమని పేర్కొంటుంది అంటే మహాక్షాత్రాప రాజకుమార్తెను అని చెప్పేసి పేర్కొంటుంది. అంటే ఈ విధంగా పేర్కొన్న దాన్ని బట్టి చూసినట్లయితే ఖచ్చితంగా వశిష్ఠిపుత్ర శాతకర్ణి శకరాజు అయినటువంటి ఇతను మహాక్షాత్రాప అని కూడా అంటారు ఈ యొక్క శకరాజ్యాన్ని. మహాక్షాత్రాప రాజు అయినటువంటి రుద్రదామను చేతిలో ఓడిపోయి తన కుమార్తెను వశిష్ఠిపుత్ర శాతవాహనునికి ఇచ్చి పెళ్లి చేసినట్టు అర్థమవుతుంది. ఈ విధంగా ఈ 2 శాసనాల ద్వారా జూనాగాడ్ శాసనమేమో శకరాజు అయినటువంటి లేదా క్షాత్రాప రాజు అయినటువంటి రుద్రదమనుడు వేశాడు. ఈ యొక్క శాసనంలో తను 2 సార్లు దక్షిణ ప్రాంతం పైన శాతవాహన రాజ్యం పైన దండెత్తి ఈ యొక్క ప్రాంతాన్ని ఓడించినట్టుగా అతను ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ ఇతని కాలంలో వేయబడినటువంటి శాసనం కనిహేరి శాసనం. ఈ యొక్క శాసనాన్ని వేయించిన వాళ్ళు ఎవరు అంటే వశిష్ఠిపుత్ర శాతకర్ణి అయినటువంటి వాళ్ళ యొక్క భార్య వేయటం జరిగింది. ఆ యొక్క శాసనంలో కూడా ఆమె ఏమని చెప్పుకుంటుంది మహాక్షాత్రాప యొక్క కుమార్తెను అని చెప్పేసి ఆ యొక్క శాసనంలో అతను ఆమె పేర్కొనడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క శాసనంలో ప్రకారం శాతవాహనుల యొక్క పతనం మొదలయ్యింది అనే విషయం. అంటే వాళ్ళ యొక్క రాజ్యాలని అప్పటి వరకు విస్తరింపజేశారు, కానీ వీళ్ళ కాలంకి వచ్చేసరికి అది కాస్త తగ్గింది, ఓడిపోతూ వస్తూ ఉన్నారు అనే విషయం మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇతని యొక్క నాణేలని చూసినట్లయితే వెండి నాణ్యము, సీసంతో తయారు చేసినటువంటి నాణేలు గోదావరి కృష్ణ ప్రాంతాల్లో లభించాయి. ఇది వశిష్ఠిపుత్ర శాతకర్ణి గురించిన విషయాలు. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి చూసినట్లయితే ఈ యొక్క శాతవాహనుల్ని 3 భాగాలకు విభజించవచ్చు. 2 భాగాలకు విభజించారు. తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు. మలి శాతవాహనులలో గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత మరీ చివరి కాలంలో చూసినట్లయితే ఇంకా యజ్ఞశ్రీ శాతకర్ణియే గొప్పవాడు, అంటే చివరి పాలకుల్లో చూసినట్లయితే. ఇతని తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరూ కూడా ఇంత గొప్పగా పరిపాలన చేయలేదు, అంతగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయలేదు. ఇంకా పూర్తిగా రాజ్యము పతనంకి దారితీసింది. అయితే ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి పురాణాల ప్రకారం 26వ రాజుగా అవి పేర్కొన్నాయి. అయితే ఇతని యొక్క శాసనాలు కొన్ని ప్రాంతాల్లో లభించాయి. అవి ఏంటి అంటే కనిహేరి అనే ప్రాంతం వద్ద 2 శాసనాలు, నాసిక్ అనే ప్రాంతం వద్ద, నెక్స్ట్ చిన్న గంజాం అనే ప్రాంతం దగ్గర కృష్ణా జిల్లాలో
ఈ యొక్క శాసనాల ద్వారా యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క విషయాలు కొన్ని వెలుగులోనికి వస్తాయి. ఇతను దాదాపు 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఇతని కాలంలో ఉన్నటువంటి శాసనం నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ యొక్క శాసనం కాదు, నాణెం. ఆ యొక్క నాణెం ఏంటి అంటే తెరచాపలు ఉన్నటువంటి ఒక ఓడ బొమ్మను ఆ యొక్క దాంట్లో అతను ముద్రించడం జరిగింది. దీన్ని బట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మంచి వర్తక వాణిజ్యం అభివృద్ధి చెందింది అనే విషయము అర్థమవుతా ఉంది. అయితే ఇతన్ని బాణుడు తాను రచించినటువంటి హర్షచరిత్ర అనే గ్రంథంలో ఏమని వివరిస్తాడు అంటే త్రిసముద్రాధీశ్వరుడు అని చెప్పేసి వివరించడం జరుగుతుంది. త్రిసముద్రాధీశ్వరుడు అని వివరించడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఒక్క నిమిషం, నేను వశిష్ఠిపుత్ర పులోమావి విషయంలో నేను ఈ 2 పాయింట్స్ చెప్పలే. నాసిక్ శాసనం, ఇతని కాలంలో ఉన్నటువంటి నాసిక్ శాసనం ఏమని పేర్కొంది అంటే ఇతన్ని దక్షిణ పదపతి అని పేర్కొంది. అదేవిధంగా ఇతను నవనగర స్వామి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణికి వచ్చేసరికి ఇతన్ని అతని యొక్క శాసనాలు హర్షచరిత్ర అనే గ్రంథం త్రిసముద్రాధీశ్వర అనే బిరుదును పేర్కొనడం జరిగింది. ఓకే, అయితే సోమదేవుడు రచించినటువంటి కథా సరిసాగరం అనే గ్రంథంలో ఏమని చెప్తారు అంటే నాగార్జునుడు అనే అతను యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉన్నటువంటి బౌద్ధ మత ఆచార్యుడు. ఇతనికి నాసిక్ అనే ప్రాంతంలో గుహాలయాల్ని తవ్వించాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ ప్రాంతంలో అంటే శాతవాహనుల కాలంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కొరకు, అభివృద్ధి చేయడం కొరకు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి చాలా విధాలైనటువంటి వసతుల్ని కల్పించాడు. నెక్స్ట్ ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు అనేక గ్రంథాలని రచించడం జరుగుతుంది. స్పృహల్లేఖ అనే గ్రంథం కూడా యజ్ఞశ్రీ శాతకర్ణికి కొన్ని లెటర్స్ రూపంలో రాశాడు అని చెప్పేసి పేర్కొంటారు. అయితే ఇలాంటి ఆచార్య నాగార్జునుడిని శాతవాహన యువరాజు చేతుల్లో ఇతను హత్య చేయబడ్డాడు అని చెప్పేసి కథాసాగరం పేర్కొంటుంది. దాంతో రాజ్యంలో అనేక అల్లకల్లోలాలు చెలరేగాయని, దాంతో యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రదమనుడి చేతిలో ఓడిపోయాడని, ఈ విధంగా శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతాన్ని పూర్తిగా కోల్పోయాడని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది ఈ యొక్క కథా సరిసాగరంలో. నెక్స్ట్ ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో చూసినట్లయితే ఇతను అమరావతి స్తూపంని నిర్మించాడని చెప్పేసి, అక్కడ ఒక బుద్ధుని యొక్క స్తూపాన్ని కూడా అతను నిర్మించాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి రాజులు దాదాపు మొత్తం కలిపితే 17 సంవత్సరాల వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజులు విజయ శాతకర్ణి, చందశ్రీ, ఈ విధంగా లాస్ట్గా చూసినట్లయితే పులోమావి. ఇది స్లైడ్ కొంచెం మిస్ అయింది. ఇతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే చివరి రాజు 4వ పులోమావి. ఇతను వేయించినటువంటి శాసనం మెకదోని శాసనం. ఇతని తర్వాతనే సామ్రాజ్యం పతనమైపోయింది. ఇతని తర్వాత ఏమైంది అంటే ఈక్ష్వాకులు అనేవాళ్ళు శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలని ఆక్రమించారు. వీళ్ళు మాత్రమే కాదు, అబీరులు, చూటు వంశీయులు, పల్లవులు, మరి ముఖ్యంగా పల్లవులు చాలా విజృంభించి వాళ్ళు పూర్తిగా స్వతంత్రులై తమ సొంత ప్రాంతాలని వీళ్ళు ఏర్పాటు చేసుకొని, వీళ్ళ పూర్తి పతనం తర్వాత శాతవాహన యుగం అంతరించింది అనే విషయం మనకి తెలుస్తుంది. ఈ విధంగా 4వ పులోమావి అనే అతను శాతవాహన సామ్రాజ్యంలో చివరి రాజు. అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణ్యాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇది యజ్ఞశ్రీ కాలంలో వేయబడినటువంటి నాణ్యం, అంటే ఓడబొమ్మ ఉన్నటువంటి నాణ్యం
దొరికింది అని చెప్పుకున్నాం కదా, యజ్ఞశ్రీ శాతకర్ణిది. ఈ యొక్క నాణెము యజ్ఞశ్రీ శాతకర్ణిది. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యంలో చూసినట్లయితే ఇంతమంది అంటే 30 మంది రాజులు పురాణాల ప్రకారం ఉన్న చాలా కొద్ది మంది యొక్క చరిత్రను మనం చెప్పుకుంటాం. అందులో మనం ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే: శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి, హలుడు, కుంతల శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, వశిష్ఠిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళు ఈ యొక్క శాతవాహన వంశంలో గొప్ప రాజులు. థ్యాంక్ యూ.